ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనతో తెలంగాణ ఆగమాగం అయిందని, మంత్రులే ఆయన మాట వినే పరిస్థితి లేదని రాష్ట్ర మాజీ మంత్రి సిద్దిపేట శాసన సభ్యులు హరీష్ రావు అన్నారు. పటాన్ చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ కోఆర్డినేటర్గా ఆదర్శ్ రెడ్డి నియామితులైన సందర్భంగా రుద్రారం గణేష్ గడ్డ వద్దకు పాదయాత్ర నిర్వహించారు. భారతి నగర్ డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ రెడ్డి దంపతుల పాదయాత్రకు బీఆర్ఎస్ శ్రేణులు తరలివచ్చారు. పటాన్ చెరు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి గణేష్ గడ్డ వరకు పాదయాత్ర సాగింది. పాదయాత్ర ముగింపు సమావేశానికి మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, స్థానిక నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రస్తుతం కేసీఆర్ వైపు చూస్తోందని, రేవంత్ రెడ్డి పాలన గురించి ప్రజలకు అర్థమైందని, రేవంత్ రెడ్డి మాయ మాటలతో మోసం చేశారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ తెలంగాణను నిలబెడితే రేవంత్ రెడ్డి పడగొట్టారని, తెలంగాణను అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్దని, 10 ఏళ్ల కేసీఆర్ పాలన దేశంలో నంబర్ 1గా ఉంటూ ధాన్యాగారంగా మారిందన్నారు. ప్రజలు ప్రస్తుతం కేసీఆర్ను కోరుకుంటున్నారని, వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 8-9 నెలల క్రితం బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద ఎమ్మెల్యే పటాన్ చెరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారిని గెలిపించుకోవడం జరిగింది. 9 నెలల కింద మరి వారు వివిధ కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. దాని తర్వాత అందరూ అనుకున్నారు కాంగ్రెస్ మన బీఆర్ఎస్ పని అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఇక మరి మైపాలన్న ఏడిపోతే ఆడ పార్టీ లేస్తుంది అంటారు కదా, కాంగ్రెస్ పార్టీ కూడా ఇక మనకు తిరుగుండదు అని చెప్పి అందరు భావించారు. బీఆర్ఎస్ పార్టీ కూడా మరి పటాపంచలు అయిపోతుంది, ఏ రకమైన ఛాన్స్ ఉండదు బీఆర్ఎస్ పార్టీ కానీ ఎన్నో పత్రికల్లో కూడా మనం చూసినాం. మరి దానికి భిన్నంగా అందరం బీఆర్ఎస్ కార్యకర్తలం అందరం కూడా ఒక సైనికుల్లాగా గత 8-9 నెలల నుంచి పార్టీని ఒక కన్న బిడ్డలాగా, మరి అది సోమరెడ్డి కావచ్చు, బాలరెడ్డి కావచ్చు, మిత్రకుమార్ అనే కావచ్చు, మరి వెంకటేష్ గౌడ్ గారు కావచ్చు, మరి అదే రకంగా మా ఉద్యమకారులు శ్రీధర్ గారు కావచ్చు, గోవర్ధన్ రెడ్డి గారు కావచ్చు, అదే ప్రభాకర్ అన్న కావచ్చు, జిన్నారం, మరి అదే రకం వెంకటేష్ గౌడ్ గారు, మా తొంట అంజన్న గారు, అందరం ఎవరమైనా కూడా అందరం కలిసికట్టుగా ఈ పార్టీని నిలబెట్టాలి. ఏదో కేసీఆర్ నువ్వు ఇవాళ మొత్తం తెలంగాణను ఆగం పట్టిస్తున్నావు. ఎసొంటి తెలంగాణ ఎట్లా చేస్తున్నావు? ఆనాడు కేసీఆర్ ఎక్కినాడు, మంచినీళ్ళు లేవు, కరెంటు లేదు. ఇదే పటాన్ చెరువులో వారానికి 2 రోజులు పవర్ హాలిడే ఉంటుండే పరిశ్రమలకు. 2 రోజులు ఇండస్ట్రీలు మూతపడ్డాయి పటాన్ చెరువులో కేసీఆర్ ఎక్కినాడు. కానీ ఏడాది లోపలనే కేసీఆర్ 24 గంటల కరెంటు పరిశ్రమలకు ఇచ్చిండు, ఇండ్లకు ఇచ్చిండు, రైతులకు ఇచ్చిండు, కడుపు నిండా కరెంటు ఇచ్చి చూపించిండు. ఇదే పటాన్ చెరువులో మంచినీళ్ళు లేక అమీన్పూర్ దిక్కుపోతే బిందెలు పట్టుకొని ట్యాంకర్లు ఇంకా పోదురు. 3 రోజులకు ఒక్కసారి నీళ్ళు వస్తుండే అమీన్పూర్లో. బొల్లారంలో అంతా కలుషితమైన నీళ్లు ఉంటుండే. అటువంటి బొల్లారంకు, అమీన్పూర్కు, పటాన్ చెరువుకు స్వచ్ఛమైన గోదావరి జలాలు, మంజీరా జలాలు తెచ్చి ఇంటింటికి ఇచ్చి తాగునీటి కష్టాలు తెచ్చింది బీఆర్ఎస్ పార్టీ కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఏం చేసినావు రేవంత్ రెడ్డి? 158,000 కోట్ల అప్పు తెచ్చినావు ఏడాదిలో. 158,000 కోట్ల అప్పు తెచ్చి నువ్వు చేసిన పని ఏమన్నా ఉన్నదా? చేసినావు. ఏం చేసినావు? రైతు బంధు ఎగ్గొట్టినావు, రుణమాఫీ ఎగ్గొట్టినావు, కళ్యాణ లక్ష్మి చెక్కులు వస్తలేవు, మహాలక్ష్మి ఎగబెట్టినావు, ఒక ఇల్లు కట్టలే. కొన్ని పనులు హైదరాబాద్ లో చూస్తే మాత్రం కనబడ్డాయి. కేసీఆర్ కట్టిన ఫ్లైఓవర్లకు రంగులు మాత్రమే ఎత్తుండ రేవంత్ రెడ్డి. ఈ మధ్య మీరు హైదరాబాద్ చూడండి, ఫ్లైఓవర్లకు కొన్ని బొమ్మలు ఎత్తురు అంతే. ఇక బొమ్మలు చూసి రేవంత్ రెడ్డి కట్టిండి అనుకోవాలి. కట్టింది కేసీఆర్, బొమ్మలు వేసింది రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి వచ్చాక ఏమన్నా కనబడ్డాయంటే హైదరాబాద్ కొత్తగా ఆ ఫ్లైఓవర్లకు బొమ్మలు మాత్రం కనబడుతున్నాయి, ఏం కనబడుతుంది.